ఏజ్ తో అస్సలు సంబంధం లేదు హార్ట్ అటాక్ అనేది నౌ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హార్ట్ అటాక్స్ కెన్ కమ్ టు ఎనీబడి బికాస్ ఆఫ్ ఇన్యాక్టివిటీ. వన్ థింగ్, ఒకప్పుడు మనం ఆడుకున్నట్టు చిన్న పిల్లలు ఇప్పుడు ఆడుకోవడానికి అసలు పరిస్థితులు లేవు, అంత సెల్ ఫోన్స్ మీద వాటి మీద ఉన్నారు. అండ్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. ఇన్ఫ్లమేటరీ, దే కాజ్ ఆల్ ఇన్ఫ్లమేషన్ ఇన్సైడ్ ద బాడీ, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ సింపుల్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కూడా ఈ మధ్యలో ఎక్కువైపోయాయి అన్నమాట. అండ్ ఇర్రెగ్యులర్ మీల్స్ అనేవి ఎక్కువైపోయినాయి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో 3 AM బిర్యానీ, 2 AM బిర్యానీ, 4 AM బిర్యానీ అని చెప్పేసి ఇదంతా ఎట్లా అవుతుంది అంటే బాడీని మొత్తం మనం డిస్టర్బ్ చేయడమే, మన డైజెస్టివ్ సిస్టమ్ ని అండ్ ఆల్ టుగెదర్. సో ఆల్ దిస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లీడ్ టు, సో యు సీ ఏదో మనకి కండిషన్స్ ఉన్నాయి, కాంజెనిటల్ కండిషన్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అది వేరే విషయం. కానీ హెల్దీ పీపుల్ ఆర్ ఆల్సో డైయింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. 6th క్లాస్లో అమ్మాయి అని చెప్పేసి, నేను 10th క్లాస్ అబ్బాయి అని చెప్పేసి. Yes, all heart attacks. Many people have died. So it's very, very important to maintain these 5 rules of drinking water. If at all possible, ఈ 3 months warm water తాగితే చాలా మంచిది ఫర్ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్. అండ్ ఖచ్చితంగా వార్మప్ ఎక్సర్సైజ్ ఒక 10-15 minutes చేసుకోవాలి. ఎవ్రీ 1 hour, 1.5 hour ఒక చిన్న మూమెంట్ ఇస్తూ ఉండాలి బాడీకి, సో దట్ వీ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్ వెరీ ఈజీలీ. అదర్వైజ్ కోల్డర్ వెదర్స్ ఆర్ వెరీ, very dangerous for blood circulation issues.